నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను అనిల్. నేపాల్ విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోటు ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతుంది. నోటుపై ముద్రించిన కొత్త మ్యాప్లో కాలాపాని, లిప్ లేక్, లింపియాధులను నేపాల్ తమ భూభాగంగా చూపించడం వివాదాస్పదమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాలు భారతదేశ నియంత్రణలో ఉన్నాయి. ఇండియాలో ఉన్న భూభాగాలను నేపాల్ అసలు ఏ విధంగా తమ భూభాగాలుగా చూపిస్తుందని విదేశాంగ శాఖ మండిపడుతుంది. నేపాల్ తీరుపై విదేశాంగ తీవ్రంగా స్పందించింది. కానీ నేపాల్ చర్యను ఏకపక్షమని, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యల వల్ల దేశాల మధ్య భూభాగాల వాస్తవ రేఖలు మారవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత సంవత్సరం నుంచే ఈ మ్యాపు వివాదం ప్రారంభమైంది. నేపాల్ పార్లమెంటు 2020లో సవరించిన మ్యాప్ను రాజ్యాంగంలో చేర్చిన దగ్గర నుంచి కాంట్రవర్సీ కొనసాగుతుంది. ఆ మ్యాప్లో ఈ మూడు ప్రాంతాలు నేపాల్లో భాగంగా చూపించడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు ఆ మ్యాప్ సేమ్ టు సేమ్ కొత్త కరెన్సీ నోటుపై ముద్రించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. నేపాల్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలతో నేపాల్ పరువు పోతుందని, ప్రజలను అయోమయానికి గురి చేసినట్టవుతుందని ఇండియా వాదిస్తుంది. నేపాల్ తీరుపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేపాల్ కరెన్సీ నోటు చారిత్రక ఆధారాలపై ఆధారపడి ప్రింట్ చేయలేదని, కృత్రిమంగా భూభాగాలను పెంచుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ప్రభుత్వ సూచనలు పాటించమంటుంది నేపాల్ బ్యాంక్. మొదటి నుంచి నేపాల్ కరెన్సీని ఇండియాలో ముద్రిస్తూ వస్తుంది. అయితే తాజాగా ప్రింట్ చేసిన కరెన్సీని చైనాలో ప్రింట్ చేసింది. ఇండియా అభ్యంతరాలు చెప్తుండడంతో నేపాల్ నోట్ల ముద్రణకు కొత్త దారి వెదుక్కుంది. నోట్లను చైనాలో ముద్రించి చైనా అండతో రెచ్చిపోవాలని నేపాల్ చూస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ నోట్లను భారతదేశంలో ముద్రిస్తే అది రాజకీయంగా సున్నితంగా మారుతుందని నేపాల్ భావించింది. నోటు మధ్యలో లేత ఆకుపచ్చ నేపాల్ మ్యాప్, దానికి పక్కన అశోక స్తంభం, లుంబిని, బుద్ధుడి జన్మస్థలం అనే పదాలతో వెనుక భాగంలో ఖడ్గమృగాన్ని ఉంచారు. నోటు భద్రత దృష్ట్యా థ్రెడ్ అందుల కోసం టాక్ లైన్లో బ్లాక్ డాట్లను ఉంచారు. గవర్నర్ మహాప్రసాద్ అధికారి సంతకంతో ఈ నోట్లను విడుదల చేశారు. రెండు దేశాల మధ్య భూ వివాదం భావోద్వేగాలను పెంచుతుంది. ఇరు దేశాల్లో ప్రజలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇండియాను చికాకు పెట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడడంపై భారతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నేపాల్ ముద్రించిన మూడు ప్రాంతాలు భారతదేశ భద్రత దృష్ట్యా కీలకమైనవి. అయితే నేపాల్ ఇది తమకు అత్యంత ముఖ్యమంటుండడంతో అసలు సమస్య వస్తుంది. ఇరు దేశాలకు జాతీయ గౌరవంతో ఈ అంశం ముడిపడి ఉంది. సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్నాయి. మ్యాపు మార్చడం ద్వారా సరిహద్దులు మారవని భారత్ స్పష్టం చేస్తుంది. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామంటుంది. రైట్గా ఇదే ఇష్యూకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ కోటేశ్వరరావు గారు. గుడ్ ఈవినింగ్. రైట్, చూస్తున్నాం సార్. ఇప్పుడు నేపాల్ చర్య ఏ విధంగా చూసుకోవచ్చు? 100 రూపాయల నోట్ మీద ప్రింట్ చేసింది. సో దాన్ని మనం ఏ విధంగా చూడాలి? నేపాల్ ప్రింట్ చేసినటువంటి నోటు మీద మ్యాప్ ఉన్నది. ఆ మ్యాప్ లో మీరు చెప్పినటువంటి మూడు ప్రాంతాలు, కాలాపాని ప్రాంతం అంటారు, వాటన్నిటిని కలిపి అది దాని యొక్క విస్తీర్ణం 35 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇవాళ మనం వివాదాస్పదం అనుకుంటున్నటువంటి ప్రాంతం. అక్కడ జనాభా ఉన్నారా లేరా అంటే వికీపీడియాలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం 50 నుంచి 100 మంది మాత్రమే ఆ 35 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నారని వికీపీడియా చెప్తా ఉంటే, నేపాల్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అక్కడ 500 లోపు మాత్రమే జనాభా ఉన్నారు అనేటువంటిది సమాచారం. అంటే అది జనాలు నివాసం ఉండటానికి యోగ్యమైనటువంటి ప్రాంతం కాదు, కొండలు లోయలతో కూడినటువంటి ఒక అభేద్యమైనటువంటి ప్రాంతంగా మనకి అర్థమవుతా ఉంది. అయితే 35 చదరపు కిలోమీటర్లే కదా అని అనుకునేట్లయితే అది వివాదానికి పరిష్కారం కాదు. ఎంతైనా
ఒక అంగుళమైనా కానీ మనం వదులుకోము అని చెప్పేసి మనకి మహాభారతంలో లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో మనం చెప్పుకుంటాం కదా. అందుకని ఇది భావోద్వేగాలతోటి ముడిపడినటువంటి సమస్య. ఇలాంటి వాటి పట్ల ఇటు మన దేశంలో కానీ అటు నేపాల్లో కానీ జనం ఎవరు కూడా భావోద్వేగాలకి గురి కావాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఇవన్నీ కూడా పరస్పరం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు. రెండోది, ఈ వివాదానికి మనం గనక చరిత్రలోకి వెళ్ళేట్లయితే దీనికి మూలం బ్రిటిష్ వాళ్ళ హయాంలో, అంటే 1923 వరకు నేపాల్ బ్రిటిష్ ఇండియాలో భాగంగానే ఉన్నది. 1923లో నేపాల్కి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు. 1947లో మన దేశం స్వాతంత్రమైంది. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ముద్రించినటువంటి భిన్నమైనటువంటి మ్యాప్లు ఈ వివాదానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకి చరిత్రను చూసినప్పుడు తెలుస్తుంది. కొన్ని మ్యాపుల్లో అది భారత్లోని, అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాగా దాన్ని చూపిస్తే, కొన్ని మ్యాపుల్లో నేపాల్లో ఉన్నటువంటి దానిలోగా చూపించారు. అంటే బ్రిటిష్ అధికారుల యొక్క బాధ్యతా రాహిత్యానికి ఇవాళ మన దేశం అరుణాచల్ ప్రదేశ్ విషయం కావచ్చు, లేకపోతే ఆక్సాయ్ చిన్న విషయం కావచ్చు, లడక్ ప్రాంతాల్లో కావచ్చు, ఇట్లా కొన్ని సరిహద్దుల్లో వివాదాలని ఇరుగు పొరుగు దేశాలతోటి మనం ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని భావోద్వేగాలతోటి పరిష్కరించుకోవాలి లేదా బలప్రయోగంతో పరిష్కరించుకోవాలంటే జరిగేటువంటివి కాదు అనేది కూడా మనం గమనించాలి. ఈ వివాదానికి సంబంధించి కాలాపాని అంటే ఒక రివర్, నది పేరు. ఆ నది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఆ ప్రారంభమైన దగ్గర నుంచి అది ఏ ప్రాంతానికి చెందింది అనేటువంటిది ఒక వివాదం ఉన్నది. ఆ మ్యాపుల్లో ఆ నది ఎక్కడ ప్రారంభం అవుతుంది అనేటువంటి స్పష్టత కూడా లేకపోవడం అనేది మరొక కారణం. ఏమైనప్పటికీ ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని 1981 నుంచే నేపాల్, భారత్ రెండూ కూడా నిర్ణయించుకున్నాయి. వివాదం ఉన్నది, మ్యాపులు ఉన్నాయి, అయితే వీటిని పరిష్కరించుకుందాం అనేటువంటిది అప్పటి నుంచి, అంటే 20 సంవత్సరాలు, 80 అంటే 20 సంవత్సరాలు, ఇప్పుడు 25, 45 ఏళ్ల నుంచి ఈ రెండు దేశాల మధ్య దీన్ని పరిష్కరించుకోవాలని అనుకోవటమే తప్ప ఒక కొలిక్కి రాలేదనేది మనం గమనించాలి. కోటేశ్వర సార్, ఇప్పుడు నేపాల్ తీసుకున్న చర్య ఏదైతే ఉందో నిజంగా ఇది చట్టబద్ధం అనుకోవచ్చా లేకుంటే రాజకీయ స్టంటేనా? ఎందుకంటే కరెన్సీ నోటుపై మ్యాప్ ముద్రించడం వల్ల ఈ సరిహద్దు అనేది మార్పు అనేది ఉండదు కదా. సరిహద్దు మార్పు ఉంటుందా ఉండదా అని కాదు, దాని యొక్క లక్ష్యం ఏంటంటే, ఎస్ ఇది మా ప్రాంతం, దీని మీద మా సార్వభౌమత్వం ఉందని క్లెయిమ్ చేసుకోవడానికి, బయట ప్రపంచానికి చూపించుకోవడానికి ఆ విధమైనటువంటిది. దీనికి మూలం 2020 సంవత్సరంలో నేపాల్ రూపొందించినటువంటి, అంటే అఫీషియల్ గా ప్రభుత్వం ఖరారు చేసినటువంటి మ్యాప్లోనే ఈ ప్రాంతాలు ఉన్నాయి. నేపాల్ ప్రాంతంగా దాన్ని చూపించారు. అప్పుడే మన దేశం దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అప్పటి నుంచి చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుందాం అంటే మన దేశం ఇంతవరకు ఏమీ అంగీకరించలేదు. నేపాల్ క్లెయిమ్ చేసుకున్నటువంటి ప్రాంతాలు వాళ్ళవని మనం అంగీకరించలేదు, అలాగని వాళ్ళు కూడా మనం అని చెప్పేసి అంగీకరించలేదు. డిస్ప్యూట్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అందుకని మరొకసారి ఇప్పుడు నేపాల్ అధికారులు చెప్పేది ఏంటంటే, ఈ మ్యాప్ మేము ఇప్పుడు కొత్తగా ముద్రించింది కాదు, గతంలో కూడా మేము ముద్రించామని చెప్పేసి చెప్తున్నారు. సరే, గతంలో ముద్రించారా లేదా అనేటువంటిది మనం పక్కన పెట్టేట్లయితే, 2020లోనే ఈ డిస్ప్యూట్, అంటే నేపాల్ పార్లమెంట్ ఆమోదించినప్పుడే మనం అభ్యంతరం తెలియజేసాం. అప్పటి నుంచి కొనసాగుతా ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ కొత్తగా ముద్రించిందంటే మళ్ళా మరొకసారి దౌత్యపరమైనటువంటి పద్ధతుల్లో మన దేశం అభ్యంతరం ఆల్రెడీ తెలియజేసింది. తర్వాత ఫర్దర్ గా ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది రెండు దేశాలు చూసుకోవాల్సినటువంటి అంశం. కోటేశ్వర గారు, ఇప్పుడు భారత భూభాగాలపై నేపాల్ కన్నేసింది. దానికి వెనుక ఏమన్నా కుట్రుందనుకోవచ్చా?
ఇప్పుడు నేపాల్లో ఇప్పుడు నోట్ మీద ముద్రించినంత మాత్రాన నేపాలీలందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ ఏమీ అటువంటిది ఏమీ చేయటం లేదు. చేస్తున్నట్టు ఎక్కడ వార్తలు కూడా లేవు మనకి. అందువల్ల దా అది ఒక దౌత్యపరంగా ఇప్పుడు ఉదాహరణకు మనం ఆర్టికల్ 370 రద్దు చేశాం. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు లడక్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాం. లడక్ అనేటువంటిది భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు మనం లడక్ లే అనేటువంటి మన జిల్లాలో చైనాల ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా మన మ్యాపుల్లో అంటే భారతీయ మ్యాపుల్లో మన దేశంలో ఉన్నట్టుగా మనం చూపిస్తున్నాం. అందుకని చైనా అభ్యంతరం తెలియజేసింది. మా ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని మీ లడక్ ప్రాంతంగా ఎట్లా చూపిస్తారు, ఏ విధంగా మీరు పార్లమెంట్ లో ఆ మేరకు తీర్మానం చేస్తారని అప్పుడు అభ్యంతరం చెప్పింది. మనం ఒకసారి అప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవాలి. కానీ స్టేటస్ కు కంటిన్యూ అవుతా ఉంది. ఫార్మల్ గా మన డిస్ప్యూట్ ని లేకపోతే మన అభ్యంతరాలని మన దేశం కానీ ఇతర దేశాలు కానీ ఆ విధమైనటువంటి నమోదు చేస్తాయి. ఇక్కడ హిస్టరీలో నమోదు చేయకపోతే ఏమవుతుందంటే అది ఇక మీరు ఇప్పుడు మేము విడదీసినప్పుడు మీరేం మాట్లాడలేదు కదా, అందుకని ఇది మాదే అని చెప్పేసి ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి ఈ 35 చదరపు కిలోమీటర్ల కాలాపాని ప్రాంతం కూడా అలాంటిదే. కోటేశ్వర గారు, ఇప్పుడు మొదటి నుంచి నేపాల్ కరెన్సీని మన ఇండియాలో ముద్రిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ప్రింట్ చేసిన కరెన్సీ ఏదైతే ఉందో చైనాలో ప్రింట్ చేసింది. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే మొదటి నుంచి మన ఇండియాలో పెట్టుకున్న కరెన్సీని ఇప్పుడు మళ్ళీ చైనాతో చేతులు కలపడం. అంటే చైనా ఎక్కడ కరెన్సీ ఎక్కడ ముద్రించినా మన దేశంలో ముద్రిస్తే మనం ఏమి ఉచితంగా ముద్రించం కదా. మనం కూడా దానికి అవసరమైనటువంటి ప్రింటింగ్ ఛార్జెస్, పేపర్ కాస్ట్లు ఇవన్నీ తీసుకుంటాం. చైనాలో కూడా అదే తీసుకుంటాము. అందువల్ల ఏ దేశంలో ఎక్కడ ముద్రించుకోవాలి ఏమిటి అనేటువంటిది నేపాల్కి సంబంధించినటువంటి అంశం. అది చైనాలో ముద్రించవచ్చు, ఇవాళ రేపు ఇంకొక పాకిస్తాన్ లో ముద్రించవచ్చు, లేదా మరొక దేశంలో ఎవరైనా మేము చౌకగా వేస్తామంటే మరొక దేశంలో ముద్రించుకోవచ్చు. దాన్ని మనం వివాదాస్పదం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అదంటే అది ఒక కమర్షియల్ ఇప్పుడు వాళ్ళు మన దేశంలోకి వచ్చేటువంటి అనేక పుస్తకాలని చైనాలో ముద్రిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ముద్రణ ఖర్చులు తక్కువ కనుక చైనాలో ముద్రించి భారతదేశంలో వాటిని పంపిణీ చేస్తున్నారు. అంటే బిజినెస్. అందుకని ఆ బిజినెస్ సూత్రాన్నే కరెన్సీకి కూడా మనం వర్తింపు చేయాలి తప్ప ఏదో రాజకీయ కారణాలు ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఉండొచ్చు రాజకీయ కారణాలు కూడా. ఎందుకంటే భారతదేశంతో నేపాల్ సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయి, చైనాతో మెరుగుపడ్డాయి. ఆ కారణంతో కూడా చైనాకి ఇచ్చి ఉండొచ్చు. కానీ చైనాకి ఇచ్చినంత మాత్రాన చైనా ఏమి ఉచితంగా ముద్రించి ఇవ్వదు. అందుకని ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ అటువంటి అది చిన్న విషయం అనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఇప్పుడు నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం ఏదైతే ఉందో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉంటాయి, దెబ్బతినే అవకాశం ఉంటుందా? దీనివల్ల అయితే దెబ్బతినవండి. ఎందుకంటే ఇది ఏమి కొత్త వివాదం కాదు. గతంలో మనం వైఖరిని తెలియజేశాము, నేపాల్ కూడా తన వైఖరిని తెలియజేసింది. అయినప్పటికీ భారతదేశం మధ్య నేపాల్ మధ్య ఇప్పటి వరకు సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ నుంచి అవసరమైనటువంటి వస్తువుల్ని నేపాల్ దిగుమతి చేసుకుంటా ఉంది, మనం ఎగుమతి చేస్తున్నాం. అదేవిధంగా నేపాల్ నుంచి మనం కూడా దిగుమతులు చేసుకుంటున్నాము. నేపాల్కి మన దేశం ల్యాండ్ లైన్ తప్ప సముద్రం లేదు. అందుకని ఏదైనా అది దిగుమతి చేసుకోవాలనుకుంటే మన రేవు పట్టణాల ద్వారా దిగుమతి చేసుకొని మన రోడ్డు మార్గాల ద్వారా మన దేశంలోకి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే నేపాల్ వస్తువులు ఏవైనా విదేశాలకి ఓడల్లో ఎగుమతి చేయాల్సి వస్తే అప్పుడు కూడా అంతే, మన భూభాగం ద్వారా వెళ్ళి మన బంగాళాఖాతంలో ఉన్నటువంటి రేవుల ద్వారా, కలకత్తా రేవు ద్వారా నియరెస్ట్ ప్రాంతం కనుక అటు వెళ్లాల్సి వస్తుంది. అందుకని అది పెద్ద సమస్య అయితే కాదు. ఇప్పుడు నేపాల్తో కలిసి మన చైనాతో కలిసి నేపాల్ ఎందుకు పనిచేస్తుంది సార్? అయితే జియో పొలిటికల్ హ్యాంగిల్ ఏమైనా ఉందనుకోవచ్చా? ఉంటాయి, దీనిలో జియో పొలిటికల్ రాజకీయాలు కూడా ఉంటాయి, లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం అనుకుంటున్నటువంటి కాలపాని ప్రాంతం అనేటువంటిది ట్రై జంక్షన్ అంటే నేపాల్, భారత్, చైనాలో ఉన్నటువంటి టిబెట్ ని కలిపేటువంటి ప్రాంతం. ఇది ట్రై జంక్షన్ ఒకటి. రెండోది ఇది నేపాల్ తోటి మనకు 1962లో
చైనా తోటి వార్ వచ్చిన తర్వాత అదే అక్కడ ఒక పాస్ అంటే కనుమ, కాలాపాని కనుమ అని రెండు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం జరిగేది అంతకు ముందు వరకు. మన వివాదం తర్వాత, యుద్ధం తర్వాత దాన్ని మూసేసామంటే మనము మూసేసాము, అటువైపు నుంచి చైనా వాళ్ళు కూడా దాన్ని మూసేశారు. మళ్ళా 62లో మూసివేసినటువంటి దాన్ని ఎప్పుడు తెరిచారు అంటే మళ్ళా 1991లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడిన తర్వాత భారత్ చైనాలు ఒప్పందం చేసుకొని మళ్ళా అక్కడ సరిహద్దు వ్యాపారాన్ని అనుమతిస్తున్నారు. అందుకని అది ట్రై జంక్షన్. ఆ ట్రై జంక్షన్ లో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతం కనుక భారతదేశం కూడా అది 35 చదరపు కిలోమీటర్లు అయినప్పటికీ అది ట్రై జంక్షన్ లో ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం కనుక అక్కడ మన మిలిటరీ లేదా మన యాక్టివిటీస్ ఉండాలంటే మనకి భద్రత రీత్యా అవసరం అనేటువంటిది మన దేశం యొక్క అభిప్రాయం. అందుకని అటువంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు రెండో పక్షంతో లేదా మూడు పక్షాలు ఉంటే ఆ మూడు పక్షాలు కూడా దాటిని సంప్రదింపుల ద్వారా సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవాలి. లేకపోయేట్లయితే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, యథాతథ స్థితిని కంటిన్యూ చేయాలి. సరే, ఇప్పుడు నేపాల్ హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇప్పుడు ఇండియాను ఇంతగానం చికాకు పెట్టేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై అసలు ఏ విధంగా తీసుకోవాలి? భారత్ కూడా నార్మల్గా స్పందించడం కరెక్టేనా? దీనిపై ఇంకే విధంగా రియాక్ట్ అవుతే బెటరా? హిందూ దేశం అని మరి మీరు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు హిందూ దేశమా లేకపోతే మరొక దేశమా, క్రైస్తవ దేశమా, ముస్లిం దేశమా, ఆ మతాన్ని బట్టి కాదు కదా ఉండేది. గతంలో అది హిందూ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు దాని రాజ్యాంగంలో హిందూ దేశంగా అదేమీ లేదు. ఒకవేళ ఉన్నా కానీ హిందూ దేశం అయినంత మాత్రాన లేదా మన దేశం హిందూ దేశం అయినంత మాత్రాన మరి మన దేశం కూడా హిందూ దేశమే కదా అలా అనుకుంటే అన్అఫిషియల్ గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం హిందూ దేశమే కదా. మరి దాంతో ఎందుకు మరి మనం వివాదం పడుతున్నాం ఎందుకు ఆ చిన్న ముక్క దగ్గర అనే ప్రశ్న కూడా వస్తుందిగా. అందుకని మతాన్ని బట్టి మనం చూడకూడదు. అది సరిహద్దు వివాదాలు అనేటువంటివి మతం ఉన్నా లేకపోయినా ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 1850 1860 నుంచి వస్తున్నటువంటి ఈ మ్యాప్ల గొడవ అప్పటి నుంచి ఉన్నది. మ్యాప్లు ఎప్పుడైతే రూపొందించిందో బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ఉన్నది. మరి అప్పుడు నేపాల్ రాజరికంలో ఉన్నది, ఇండియా కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది. అప్పుడు హిందూ లేకపోతే ఇంకొక ఈ మతం అనేటువంటిది దాన్ని ఆ విధంగా మనం చూడటం కరెక్ట్ కాదనేది సార్, ఇప్పుడు హిందూ సాంప్రదాయాలను అయితే నేపాల్ కూడా సాధారణంగా అయితే పాటిస్తూ ఉంటుంది, మన హిందూ సాంప్రదాయ దేవత ఉన్నాయో. సో ఆ విషయంలో నేను తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు నేపాల్ ఒక సర్వసత్తాక దేశం, భారతదేశం ఒక సర్వసత్తాక దేశం, చైనా ఒక సర్వసత్తాక దేశం. ఈ దేశాలన్నిటికీ ఒక విదేశాంగ విధానం లేదా ఉంటుంది. ఇవన్నీ కూడా సరిహద్దుల్లో కలిగి ఉన్నటువంటి ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయి కనుక ఆ సరిహద్దు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి. అందుకని మతానికి ఇక్కడ అసలు చోటు ఎక్కడ ఉంది? మతానికి చోటే లేదు ఇక్కడ. ఓకే సార్. సరే, ఇప్పుడు నేపాల్ ఏదైతే ఇప్పుడు ముద్రించిన 3 ప్రాంతాలు అయితే ఉన్నాయో సార్, అవి మన ఇండియాకి అయితే సెక్యూరిటీ పరంగా అయితే చాలా కీలకమైనవి. అంతే పాటుగా నేపాల్ కూడా మాకు కూడా ముఖ్యం అంటుంది. సో ఏ విధంగా చూడాలి? అందుకనే ఇప్పుడు నేపాల్ మాకు ముఖ్యమని చెప్తా ఉంది, మన దేశానికి ముఖ్యం అని చెప్పేసి మనము చెప్తా ఉంది. మూడో దేశం టిబెట్ అంటే చైనా. వాళ్ళు కూడా మరి మీ ఇద్దరేనా మరి మా సంగతి ఏమిటని చెప్పేసి వాళ్ళు కూడా రంగంలోకి వచ్చారనుకోండి, అంటే మూడు పక్షాల మధ్య ఉన్నటువంటి వివాదంగా మారుతుంది. ఇప్పటి వరకు అయితే చైనా అటువంటి క్లెయిమ్ ఏమీ చేయలేదు ఇంతవరకు. మాకు అక్కడ డిస్ప్యూట్ ఉంది కాలాపాని ఏరియాలో అని చైనా ఏమి డిస్ప్యూట్ చేయలేదు. మరి ఈ రెండు దేశాలు కనుక చైనాతో నిమిత్తం లేకుండా ఏదైనా ఒక ఒప్పందం చేసుకున్నారనుకోండి, మరి మాతో కూడా సరిహద్దు ప్రాంతం ఉంది కదా అని చెప్పేసి చైనా కూడా డిస్ప్యూట్ చేసే అవకాశం ఉండొచ్చు. అందుకని నేనేమంటానంటే మన దేశం అయినా, నేపాల్ అయినా, చైనా అయినా అటువంటి వివాదాలకు తావు లేకుండా పరిష్కరించుకోవాలనేదే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. మన దేశం ప్రకటించిన రెండు దేశాలు అంగీకరించాయి. ఆ విధంగా సంప్రదింపుల ద్వారా మనం పరిష్కరించుకుందాం, ఎక్స్పర్ట్లని నియమిద్దాం, భౌతికంగా సర్వే చేద్దాము. ఇవన్నీ టెక్నికల్ కమిటీలు, ఎక్స్పర్ట్ కమిటీలు, సర్వేయర్లు వీళ్ళన్నీ కూడా ఉన్నాయి, నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వివాదం ఎక్కడైతే ప్రారంభమైందో 40 ఏళ్ళ నుంచి అక్కడే ఉంది. ఎవరు వెనక్కి తగ్గట్లేదు. మన దేశము మన వైఖరిని సడలించుకోవట్లేదు, నేపాల్ తన వైఖరిని సడలించుకోవట్లేదు. అయితే మరి ఎందుకని మధ్య మధ్యలో ఎందుకని వస్తున్నాయి అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా మనం చూసాం. గాల్వాన్ లోయ ఉదంతాలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లేకపోతే వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు చైనా వ్యతిరేకతని ముందుకు తీసుకొచ్చారు. అక్కడ నేపాల్లో కూడా అక్కడ అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కూడా కొన్ని పార్టీలు ఈ సమస్య గురించి భారతంతో మనం ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువజన సంస్థలు కొన్ని పార్టీలు కూడా అదే విధమైనటువంటి ఆందోళన చేశాయి. అందుకని ప్రభుత్వాలు అనుసరించేటువంటి వైఖరి, అఫీషియల్ వైఖరి వేరుగా ఉంటుంది. ఇతర సంస్థలు, రాజకీయ సంస్థలు అనుసరించేటువంటి వైఖరి భిన్నంగా ఉంటుంది. మరి అదే ఆర్ఎస్ఎస్, బీజేపీ మరి చైనా వ్యతిరేకమైనటువంటి చేసిన 5 సంవత్సరాల తర్వాత మరి అదే నరేంద్ర మోడీ గారు ఆ నాయకుడేగా, ఆ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి కుదురు నుంచి వచ్చినతనే కదా. మరి చైనా తోటి సాధారణ సంబంధాలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? చైనాతో వ్యతిరేకతని కంటిన్యూ చేయట్లేదుగా. అందుకని దేశాల మధ్య సంబంధాలు వేరు, భావజాలం వేరు, రెచ్చగొట్టడం వేరు అనేది మనం మూడుగా చూడాలి. సార్ కోటేశ్వర గారు, ఇప్పుడు చైనా ఎంగిలి మెతుకులకు నేపాల్ పాలకులు ఆధారపడుతున్నారని వస్తున్న ఆరోపణలు నిజమే అంటారా? ఆ విధమైనటువంటి ఎంగిలి మెతుకులని ఎందుకు అనుకోవాలి? ఒక స్వతంత్ర అంటే దేశాన్ని ఇప్పుడు ఈ విధంగా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం కూడా అందుకు అనుకోవచ్చు కదా సార్, కొన్ని కారణాలు కూడా ఉంటాయి కదా సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో మన ఇండియాపై ముద్రిస్తున్న నోటుని ఇప్పుడు మళ్ళీ ఈ భూ వివాదాల కారణంగా చైనాతో చేతులు కలిపి మనకు సంబంధించిన భూములకు సంబంధించి మళ్ళీ అదే నోటుపై ముద్రించడం, చైనా అండ చూసుకొని ఈ విధంగా విర్రవీగుతుంది అనుకోవచ్చు కదా సార్. నేను అదే చెప్పాను, చైనాలో కాకపోతే మరొక దేశంలో ముద్రిస్తారు. అప్పుడు మరి ఆ దేశం ఎంగిలి మెతుకులు అని చెప్పేసి మనం దానికి కారణం ఏంటి సార్? అసలు మనతో ఉన్న ఇన్నేళ్ల బట్టి మన ఇండియా కరెన్సీ నోటు వాళ్ళ ముద్రించిన తరుణంలో ఇప్పుడు పక్కదారి పట్టడం వెనుక చైనా అయితే ఏంటి, వాట్ ఎవర్ కంట్రీ అయితే ఏంటి, అలాంటి కారణం ఎందుకు వచ్చింది అనేది మెయిన్ పాయింట్ కదా సార్. అవి అంతర్జాతీయ రాజకీయాలు, ఇరుగు పొరుగు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, మన దేశం అనుసరించేటువంటి వైఖరి కావచ్చు, లేదా నేపాల్ అనుసరించేటువంటి వైఖరి కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం బంగ్లాదేశ్ తోటి మన సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో మరి నిన్నటి వరకు షేక్ హసీనా పదవిలో ఉన్నంతకాలం మనకి బంగ్లాదేశ్ మిత్రదేశం. మరి ఇవాళ బంగ్లాదేశ్ మనకి మిత్రదేశం కాదు కదా. అందుకని ఆ రోజు ఉన్నటువంటి సంబంధాలు, బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఈ రోజు ఎందుకు ఉంటాయి? అదే విధంగా ఇప్పుడు శ్రీలంక ఉన్నది. శ్రీలంక దక్షిణ ప్రాంతంలో అంటే మనకి ఉత్తర ప్రాంతంలో అంటే మనకి దక్షిణ ప్రాంతం వస్తుంది. మన తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి దగ్గర అక్కడేవో చైనా వాళ్ళ పెట్టుబడులతోటి అక్కడేవో కడుతున్నారు. అవన్నీ గనక కట్టేట్లయితే మరి మనకు ప్రమాదం అని చెప్పేసి భారతదేశం చెప్తా ఉంది. భారతదేశం ఏం చెప్తా ఉంది? మేము $12 మిలియన్ మీకు ఇస్తాము అని చెప్పేసి శ్రీలంకకి ఆఫర్ చేసింది. లేదు, గ్రాంట్ గానే ఇస్తామని ఆఫర్ చేసింది. శ్రీలంక వాళ్ళు లేదు, మాకు గ్రాంట్ ఏం అవసరం లేదు, మేము చైనా తోటి ఒప్పందం చేసుకున్నాం, చైనా నిధులతోటి మేము కట్టుకుంటాం అని చెప్పేసి చెప్పాము. అంటే మనం గ్రాంట్ గా ఇస్తే చైనాకి, శ్రీలంకకి మనం ఎంగిల్ మెతుకులు ఇచ్చామని చెప్పేసి ఎవడన్నా శ్రీలంకలో వాడు అక్కడ ప్రభుత్వాన్ని అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటది? అందుకని మన పదజాలం కూడా నేను ఏమంటానంటే గౌరవప్రదంగా ఉండాలి. మనం ఇప్పుడు మన దేశంలో నోట్లు ముద్రించినంత మాత్రాన ఆ విధంగా అనుకునేట్లయితే మనకి ఇప్పటికే మన దేశం అనుసరించినటువంటి విధానాలతోటి అంటే అమెరికాకి దగ్గరయ్యి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకుంటాం. భూటాన్ మనతో లేదు. ఇప్పుడు డోక్లాంకి మనం వెళ్ళాము. డోక్లాం తర్వాత మీరు ఇంకా రాక్కర్లేదు, డోక్లాం కోసం మేము చైనా తేల్చుకుంటామని చెప్పేసింది. బంగ్లాదేశ్ అదే పరిస్థితి, మాల్దీవ్స్ పరిస్థితి అదే, శ్రీలంక పరిస్థితి అదే. ఎందుకని మనం ఈ విధంగా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన పాలకులు ఆలోచించాలి. అందుకని మన మీడియా కూడా నేనేమంటానంటే సంయమనం పాటించాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. కోటేశ్వర సార్, ఇప్పుడు ఈ భూ వివాదం కారణంగా ఇటు పర్యాటకం కావచ్చు, ఇటు
వాణిజ్యం కావచ్చు ప్రభావితం అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తాయా? ఏం లేదండి, ఏం ఉండదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితమే వచ్చింది ఈ వివాదం. ఈ 5 ఏళ్ల నుంచి నేపాల్ నుంచి మనకు వచ్చేవాళ్ళు లేదా మన నుంచి నేపాల్ వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఏమి తగ్గినట్టు ఏమి లేదు కదా. దాని ఎఫెక్టే ఉండదు అసలు. అవన్నీ కూడా దౌత్యపరంగా ఇప్పుడు మీడియాలో హడావుడి చేయడం తప్ప నేపాల్ ప్రభుత్వం తాపీగానే ఉంది, నరేంద్ర మోడీ సర్కార్ కూడా తాపీగానే ఉంది. రెండు దేశాలు కూడా అభ్యంతరాలు తెలియజేస్తాయి ఏదైనా వివాదం వచ్చినప్పుడు. లేదు ఇది మాదే, మేము మరొకసారి చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఒక అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి ఒక మహిళ లండన్ నుంచి వస్తూ షాంఘై విమానాశ్రయంలో వాళ్ళు అక్కడ పట్టుకొని ఇది పాస్పోర్ట్ చెల్లదని చెప్పేసి ఒక 18 గంటలు ఎంతో సేపు ఆమెను ఆపేసిన సంగతి మనకు తెలిసిందే కదా. అప్పుడు ఏం చెప్పింది భారత ప్రభుత్వం, లేదు ఇది మా అరుణాచల్ ప్రదేశ్ మాదే, మా భూభాగమే, ఈ పాస్పోర్ట్ చెల్లుతుంది అని చెప్పేసి చైనా అధికారులతో మాట్లాడి ఆమెను పంపించేశారు. అంత మాత్రాన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఏమీ తేడా ఏమీ లేదుగా. అందుకని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఈ 3 ప్రాంతాలపై ఎవరి చారిత్రక హక్కు బలం బాగుంటుంది? ఈ 3 ప్రాంతాలపై ఇప్పుడు నేపాల్ కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గతంలో నేను దీని మీద మన డిస్కషన్ కోసం నేను చదివితే కొన్ని మ్యాపుల్లోనేమో అది భారత్ భూభాగంలో ఉన్నట్టు ఉన్నది, కొన్ని మ్యాపుల్లోనేమో నేపాల్ భూభాగంలో ఉన్నట్టు ఉన్నది. ఆ మ్యాపులను తయారు చేసిన ఎవడు? బ్రిటిష్ వాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మ్యాప్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కానీ మనం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళాలా? బ్రిటిష్ వాడు ఏం చెప్తాడు? అందుకని నేను ఇట్లాంటి మన బ్రిటిష్ వాడు ప్రపంచంలో అనేక దేశాలు, ఆసియాలో కావచ్చు, బ్రిటిష్ వాడు ఆక్రమించినటువంటి అనేక దేశాల్లో ఇలాంటి సరిహద్దు వివాదాలన్నీ వాడు పెట్టినటువంటి పుణ్యంతో మనం కొట్టుకు చేస్తున్నాం. అందుకని వీటిని సామరస్యపూర్వకంగా ఎవరి గౌరవానికి భంగం కలిగినటువంటి రీతిలో వీటిని పరిష్కరించుకోవాలి. ఒకవేళ పరిష్కారం కుదరదు అనుకోండి, ఇప్పుడు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఈ కాలాపాని ప్రాంతం వివాదం ఉన్నా కానీ నేపాల్ భారత్ మధ్య సంబంధాల్లో ఏమి పెద్ద మార్పు ఏమీ లేదు కదా. అట్లాగే కంటిన్యూ అవుతాయి. కానివ్వండి, కాలమే పరిష్కరిస్తుంది. దానికోసం మనం సంబంధాలని మనం కానీ నేపాల్ వాళ్ళు కానీ చెడగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు భారత్ చైనా మధ్య అంత యుద్ధం జరిగి ఇప్పటికీ ఆ రోజు 62లో ఏ వివాదం అయితే ఉన్నదో LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇప్పుడు మన లడక్ ప్రాంతంలో కానీ లేకపోతే అరుణాచల్ ప్రదేశంలో కానీ మనం కూడా వాస్తవాధీన రేఖ ఏదని ఆ రోజు మనం గుర్తించాము. దానికి వైపు మనం కట్టుబడి ఉన్నాం. కానీ అంత మాత్రాన అరుణాచల్ వాళ్ళది అంటే మనం ఒప్పుకోవట్లేదు, ఆక్సాయ్ చిన్ మనది అంటే చైనా ఒప్పుకోవట్లేదు. స్టేటస్ కో కంటిన్యూ అవుతానే ఉంది కదా. రెండు దేశాల మధ్య మరి వాణిజ్య సంబంధాలు గతం కంటే రికార్డు స్థాయిలో నరేంద్ర మోడీ గారి హయాంలో దిగుమతులు పెరిగాయి కదా. అదేవిధంగా ఎగుమతులు కూడా జరుగుతున్నాయి కదా. ఈ మధ్య కాలంలో చైనా నుంచి పెట్టుబడులు కూడా మేము అంగీకరిస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పింది కదా. అందుకని ఇవన్నీ అట్లా ఉంటాయి, పేపర్ల మీద అభ్యంతరాలు ఉంటాయి, జరిగేటువంటి రోజువారీ వ్యవహారాలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. రైట్ కోటేశ్వర సార్, లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. ఇవి స్పెషల్ డిబేట్.